హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే విద్యారంగ వ్యవస్థలో ఈరోజు పిల్లలు ఎలాంటి రకాలైన ఎడ్యుకేషన్ ఎక్కువ ఇష్టపడుతున్నారు, వాడు తీసుకున్న కోర్సులో ఎంతవరకు పరిణితి చెంది చదువుకుంటున్నారు, వారు ఈరోజు ఇంటర్మీడియట్లో ఒక ఎంపీసీ కానీ ఒక బైపీసీ కానీ తీసుకుంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు మేజర్గా బీటెక్ వైపు వెళ్ళడానికి లేదా ఏదైనా డిగ్రీ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే బైపీసీ తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఏదన్నా ఎంబీబీఎస్ లేదనుకుంటే సైన్స్కి సంబంధించిన గ్రూపులు తీసుకోవడానికి లేదా హాస్పిటల్కి సంబంధించిన ఏదైనా నర్సింగ్ అలాంటి వాటికి వెళ్ళడానికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి. సో ప్రధానంగా ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా ఒక సబ్జెక్ట్లో మీరు డిగ్రీలో తీసుకున్న సబ్జెక్ట్లో ఎంతవరకు ఆ సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటున్నాము, ఆ సబ్జెక్టు తాలూకు నాలెడ్జ్ని మనం ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాం, భవిష్యత్తులో మనం ఈ కోర్స్ తీసుకుంటే మనకి ఏ రకములైన ఉపాధి రంగాల అవకాశాలు ఉంటాయి, అవి ఎక్కడ దొరుకుతాయి, వీటికి నెలకి ఎంత జీతాలు వస్తాయనే అవగాహనతో ముందుగా మనం డిగ్రీ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ తెలుసుకోవాలి. సో బీటెక్లో వచ్చేసి ఇవాళ అందరూ కూడా ఏంటంటే ఏఐ టెక్నాలజీ అని వెళ్ళిపోతున్నారు. ఏఐ టెక్నాలజీ కంటే ఇంకా చాలా గొప్ప టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ రంగం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్న వ్యవస్థ. ఎలక్ట్రానిక్స్, మీరు మాట్లాడే ఫోను, మీరు చూస్తున్న ఫోను, మీరు వాడే టీవీ, సో ప్రతిదీ కూడా డిపెండ్ ఆన్ ది ఎలక్ట్రానిక్స్. సో ఆయా సెక్టర్ కూడా బాగుంటుంది, అట్లా కూడా ట్రై చేయండి. అట్లాగే ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్కి సంబంధించి ఈరోజు ఎలక్ట్రికల్ లేని గ్రామం లేదు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది మనిషి జీవితం ఉన్నంత వరకు కూడా అవసరమైన సబ్జెక్ట్. అట్లాగే సివిల్ అనేది చాలా కీలకం. ఇవాళ ఇంతకుముందు జనరల్గా ఏంటంటే సివిల్ ఇంజనీర్తో పని లేకుండా సరిగా కట్టేవాళ్ళు, అట్లా కాదు. ఇవాళ టౌన్లో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఒక ప్లానింగ్ ఉండాలి, దానికి సంబంధించి సివిల్ ఇంజనీర్ ప్లాన్ కావాలి. అట్లాగే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డిపెండ్ ఆన్ సివిల్ ఇంజనీర్. ఇట్లాగా మనకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి బీటెక్లో. సో ప్రతి వ్యక్తి కూడా ఆ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో మనం పరిపూర్ణంగా సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడే ఆ స్కిల్ ద్వారా మనకు జాబ్ రావడం. బీటెక్ అనేది ఇవాళ ఆషామాషిగా అయిపోయిన ఎడ్యుకేషన్ లాగా తయారైంది. సో బీటెక్ చదువుకున్న పిల్లలు, ఏదైనా కోర్స్ చేసే పిల్లలు ఎవరైనా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాని ద్వారా మీకు ఉపాధి కంపల్సరీగా దొరుకుతుంది. ఈ విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అభ్యుదయ్ మీడియా. థ్యాంక్ యూ ఆల్.